నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. రోజుకు 3 సభలు, కానీ వయసు 75 సంవత్సరాలు. ఉత్తర భారతదేశానికి చెందినటువంటి జర్నలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు గారు చేసినటువంటి ఏవైతే సభలు ఉన్నాయో వాటి మీద ఫోకస్ పెట్టారు. ఫోకస్ పెట్టడమే కాకుండా కొన్ని కథనాలను కూడా వారు ప్రచురించడం జరిగింది, అలాగే టెలికాస్ట్ చేయడం జరిగింది కనుక మనకు వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ దెబ్బతో తాడేపల్లి ప్యాలెస్లో కొద్ది కదలికలు వచ్చాయి అన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమ్మరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అంకమ్మ. నమస్తే సౌజన్య గారు. సో 75 సంవత్సరాల వయసులో రోజుకు 3 సభలని పాల్గొంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. సో దాంతో జర్నలిస్టులు ఫోకస్ అంతా కూడా ఈయనే గ్రాస్ప్ చేస్తున్నారు చంద్రబాబు గారు. అంటే ఈ వయసులో ఈ రకంగా ఆయన ఉంటున్నారా ఏంటి ఎలాగా అనేసి అని కొన్ని సంచలనమైనటువంటి కథనాలను కూడా వాళ్ళు ఇస్తున్నారా అన్నట్టుగా తెలుస్తోంది. ఈ దెబ్బతో అంటే ఆ కథనాలు రావడంతో ఇటు కదలికలు మొదలయ్యాయి తాడేపల్లి ప్యాలెస్లో, అటు జగన్మోహన్ రెడ్డి అలాగే సజ్జలకి అన్నట్టుగా మనకి వినిపిస్తుంది. దీని గురించి మీరు ఏమంటారు? మామూలుగా ఆయన వయస్సు గురించి చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. వయసుతో సంబంధం లేకుండా మనసుతోటి పరిగెడుతున్నాడు ఆయన. వయసు సంవత్సరానికి పెరుగుతూ ఉంది, కానీ సంవత్సరాలకి ఆయన కాలం గడిచే కొద్దీ ఇంకా కుర్రాడు అవుతూనే ఉన్నాడు. 20 సంవత్సరాల తర్వాత జరిగే పరిస్థితులు ఏంటి కాబట్టి దాని గురించి మనం ఆలోచించుకొని వాళ్ళతోటి రేపు 20 సంవత్సరాల తర్వాత ఈ నగరం ఇలా తయారు కాబోతుంది, లేకపోతే వీళ్ళకి ఇలాంటి ఉద్యోగాలు రాబోతున్నాయి, ఇలాంటి పరిశ్రమలు తీసుకురావాలి, ఇవన్నీ ఆలోచించి ఏ విధంగా అయితే ఆలోచిస్తారో ఆయన కూడా అలానే ఆలోచిస్తున్నాడు. కాబట్టి భవిష్యత్ తరాలకు ఏం కావాలో ముందుగా తెలుసుకొని చేసుకునేటువంటి దార్శనికుడిగా ఆయన్ని కీర్తించబడుతున్నాడు. ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు కావచ్చు, ఆయన పరిపాలనలో వచ్చినటువంటి సంస్కరణలు కావచ్చు, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు కావచ్చు, చేసిన పనులు కావచ్చు, వాటిని నిరూపిస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎండలలో రోజుకి 3 సభలు ఆయన పాల్గొంటూ అన్ని గంటల సేపు ప్రసంగిస్తూ ఈ వయసులో విరామం లేకుండా ఆయన తిరుగుతున్న దాన్ని చూసి అబ్బురపడి దేశీయ ఛానల్స్ మొత్తం కూడా, ప్రసార మాధ్యమాలన్నీ కూడా ఆయన్ని ప్రశంసిస్తూ రోజుకొక కథనాలు ప్రచురిస్తూనే ఉన్నాయి. సహజంగానే ఎవరికైనా సరే చంద్రబాబు నాయుడు గారి గురించి ఏదన్నా మాట్లాడుకోవాలి అంటే ఈరోజు సమకాలీక రాజకీయ నాయకుల్లో ఆయనతో పాటు సరిదూగే వ్యక్తి అంటే ఎవరూ లేరు. అది మాత్రం వాస్తవం. పదవులు రావచ్చు ఎవరికైనా సరే, లేకపోతే మంచి ఉన్నత పదవుల్లో ఉండొచ్చు, కానీ ఆయన ఇప్పుడు అధికారంలో లేకపోవచ్చు, కానీ ఆయనతో సరిసమానంగా అభివృద్ధి గురించి సంక్షేమం గురించి రెండూ కూడా సంపాడులో ముందుకు తీసుకెళ్లే నాయకుడు అనేవాళ్ళు మాత్రం భారతదేశంలో మాత్రం ఎవరూ లేరు. అది మాత్రం వాస్తవం. ఇది ప్రపంచం మొత్తం గుర్తించింది. కానీ ఆంధ్ర ప్రజలు ఎందుకో మొట్టమొదటి కూడా ఆయన మీద చిన్నచూపు చూపుతూనే ఉన్నారు. అబద్ధాలను నమ్ముతున్నారు, అసత్యాలను నమ్ముతున్నారు. నమ్మి ఆయన తప్పు లేకపోయినా చిన్న పొరపాట్లు లేవని నేను అన్ను. చిన్న పొరపాట్లు జరుగుతున్నా కూడా ఆయన రాష్ట్రానికి చేసిన సేవలను గుర్తుంచుకొని ఆయన ఉన్నంతకాలం ఆయనకు అండగా ఉండాల్సినటువంటి ప్రజలు కుల మత వర్గ ప్రాంతాలతో విడిపోయి లేనిపోయిన ప్రచారాలను నమ్మి రాష్ట్ర పురోగమనానికి ఈరోజు తిరోగమనం ప్రయాణించే విధంగా వాళ్ళు కూడా కారకులే, ప్రజలు కూడా. అందుట్లో ఎలాంటి సందేహం కూడా లేదు. ఈరోజు ప్రజలందరికీ జాతీయ స్థాయిలో ఎప్పుడూ తెలుసు ఆయన గురించి, ఇలా మనం కొత్తగా చెప్పుకోవాల్సిన పని లేదు. ప్రపంచం మొత్తం మీద ఒక మంత్రివర్గ కూర్పు ఉంటే అందులో చంద్రబాబు నాయుడు గారి పేరుంది. అది ఆయనకి ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఆయనకు ఉన్నటువంటి గుర్తింపు. ఒక రాజకీయ దురంధరుడుగా కాకుండా ఆయన చూసేది అందరూ కూడా రాష్ట్రానికి ఒక గొప్ప ముఖ్యమంత్రిగానే భావిస్తారు. రాజకీయ నాయకుడిగా చాలా తక్కువ మంది భావిస్తారు వీళ్ళంతా మాట్లాడుకునే వాళ్ళందరూ కూడా. ఆయన ఏంటంటే ఆయన ఉంటే, అధికారంలో ఉంటే ప్రతి నిమిషం కూడా ఏం చేస్తే మేలు జరుగుతుంది ప్రజలకి, కొత్తగా ఏమేం చేయాలి, ఏం చేయొచ్చు, వీళ్ళకి రేపు పొద్దున భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఎలా చూడాలి అనే ఆలోచనతోటే ముందుకెళ్తాడనే ఇప్పుడు ఆ కథనాలు కూడా మనం వింటూనే ఉన్నాం. ఇలాంటి విషయాలన్నీ చూసుకుంటూ వస్తే ప్రపంచం గుర్తించినటువంటి ఈ యొక్క దార్శనికుడిని కనీసం ఇప్పుడు నిజంగానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గుర్తించారని నేను అనుకుంటున్నాను. ఆయన అవసరం ఎంతో ఉంది ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి. ఆయనకి ముఖ్యమంత్రి పదవి అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. కొత్తగా వనగూరేది ఏమీ లేదు. సంయుక్త రాష్ట్రంలో 9 సంవత్సరాలు చేశారు, విభజిత రాష్ట్రంలో 5 సంవత్సరాలు చేశారు. అంతకంటే గొప్పగా ఉండదు కదా.
294 మంది శాసనసభ్యులు ఆయన ముఖ్యమంత్రి. 175 మంది శాసనసభ్యులు ముఖ్యమంత్రి అయితే ఇప్పుడు కొత్తగా వచ్చే కిరీటం అంటే ఏం లేదు కదా. కానీ నా ప్రజలు, నా రాష్ట్రం, నా మనుషులు, నా వాళ్ళ భవిష్యత్తు అని చెప్పని నిరంతరం పరితపిస్తాడు. కాబట్టి ఈ ప్రసార మాధ్యమాలు కావచ్చు, దానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆయన గురించి ప్రత్యేక కథనాలు వండి వార్చడానికి అదే కారణం. మొన్న అధికారంలో లేడు ఆయన. ప్రధానమంత్రి గారు కోవిడ్కి సంబంధించిన సలహాలు తీసుకున్నారు. అలాగే ఆర్థిక పరమైనటువంటి సంస్కరణలకు సంబంధించి ఆయన సలహాలు తీసుకున్నారు. మరి 2047 భారతదేశం ఎలా ఉండాలి అని చెప్పని ఈ మధ్య 2047కు సంబంధించి విశాఖపట్నంలో ఆయన ఆ రోజు ఎంత వివరంగా ప్రజలకు తెలియజేశాడో, ఆయన కళలు ఎలా ఉంటాయో ఈరోజు ప్రత్యక్షంగా అందరూ చూశారు. రేపు భవిష్యత్తులో ఇంకా చూడబోతున్నారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని ఆయన కళ్ళగన్నటువంటి రాజధాని, ఆయన ఏదైతే తీసుకురావాలనుకున్నాడో వ్యాపారాలకు సంబంధించినటువంటి సంస్థలు కావచ్చు, లేకపోతే సాంకేతికపరమైన అభివృద్ధి కావచ్చు, రహదారులు కావచ్చు, సాగునీరు, తాగునీరు కోసం ఆయన నిర్మించాలనుకున్న జలాశయాలు కావచ్చు, బహుళార్థక జలాశయాలు కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తి చేయగలరనే నమ్మకం ఈరోజు ప్రజలందరికీ ఉంది. కాబట్టి తిరిగి ఆయన అవసరం ఈరోజు రాష్ట్రానికి ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఆ కారణం వల్లేనా జగన్మోహన్ రెడ్డి గారికి కావచ్చు, లేకపోతే సజ్జలకు కావచ్చు, గుండెలకు గుబులు అంటే ఒక తెలియనటువంటి ఫియర్ అనేది ఒకటి ఉంది అనేటువంటి వార్తలు వినిపిస్తున్నాయి? నిస్సందేహంగా మనం ఏం చేయలేదు, ఆయన చేసిన ప్రపంచానికి తెలియజేస్తున్నారు. భారతదేశంలో మిగిలిన వాళ్ళందరూ మద్దతు ఆయనకు పొందేలాగా ఈ ప్రసార మాధ్యమాలు ఆయనకు సహకరిస్తున్నాయి అనేది వాళ్ళు భావిస్తున్నారు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏం లేదు. ఎందుకంటే వీళ్ళ గురించి ఎవరు దేకట్లేదు కదా. చూసుకుంటూ ఉంటే పక్క రాష్ట్రాలు కూడా ఈయన గురించి మాట్లాడట్లేదు. మొన్నటిదాకా ఈయన స్నేహితుడు, ఈయన ఆత్మబంధువు, ఈయనకి గురువు గారైన వ్యక్తి ఏం మాట్లాడాడు, మన రాష్ట్రంలో రోడ్లు ఎలా ఉన్నాయి, మీకు గతుకులు కనపడితే అది ఆంధ్ర రాష్ట్రం అర్థమైపోయింది అన్నట్టే మాట్లాడాడు కదా. అవహేళన చేశాడు, అవమానం చేశాడు. అది రాష్ట్రానికి ఎంత అవమానం, రాష్ట్ర ప్రజలకు ఎంత అవమానం, ఆయన పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో చెప్పకనే చెప్పాడు కదా. అంటే రాజకీయ అవసరం కోసం, అవతల వ్యక్తి మీద ఉన్న కక్ష కోసం వాళ్ళు ఉపయోగించారే తప్ప నువ్వేదో గొప్ప దార్శనికుడు అనో లేకపోతే నాయకుడు అనో కాదు కదా వాళ్ళ భావన. దీన్ని బట్టి కూడా అర్థం చేసుకోవాలి. అతను కొంత పందాం మార్చుకుని ఉంటే మంచి వయసులో ఆయనకు అవకాశం వచ్చింది, దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు. ఆయన అధికారం కూడా వ్యాపారం కోసం వినియోగించుకున్నాడు, వ్యక్తిగత ద్వేషాల కోసమే ఆయన ప్రయత్నించాడు. ఆయన ఆహాన్ని తృప్తిపరచడం కోసం ఆయన ప్రయత్నించాడే తప్ప ప్రజల మేలు కోసం, భావితరాల భవిష్యత్తు కోసం, చదువుకునే పిల్లల గురించి దగ్గర నుంచి మహిళల వరకు జీవితాలతో ఎలా ఆడుకున్నాడో అందరూ చూస్తూనే ఉన్నారు. ఆ వర్గాలు ఈ వర్గాలనే కాకుండా ఆయన కొమ్ము కాసిన అన్ని వర్గాలను సంకనాకి ఇచ్చేశాడు. కాబట్టి ఈరోజు వాళ్ళు భయపడటానికి, అలాగే చంద్రబాబు నాయుడు ఈ విధంగా ప్రసార మాధ్యమాలు పొగుడుతూ ఉంటే తట్టుకోలేకపోతున్నారు వాళ్ళు. వాళ్ళు ఏ కాడికి ఏమనుకున్నారంటే చంద్రబాబు నాయుడు గారిని ఒక వ్యక్తిని మొట్టమొదటి నుంచి కూడా తిరిగి అధికారంలో రాకుండా ఉండటం కోసం ఆయన కులాన్ని ఆపాదించారు, ప్రాంతాన్ని ఆపాదించారు, రకరకాలుగా ఆయన మీద అపవాదులు వేశారు. ఇవన్నీ తిరిగిపోయినాయి ఈరోజు తిరిగిపోయినాయి. మళ్ళీ ఆయన వస్తే వెన్నెలు వచ్చిందని చెప్పి అందరూ భావిస్తున్నారు. చల్లదనం కోసం కోరుకుంటున్నారు అందరూ. ఈ వేడిని భరాయించలేకపోతున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా మళ్ళీ ఆస్వాదిస్తారు, ఆయన తిరిగి ముఖ్యమంత్రిని చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. సో అయితే ఉత్తర భారతదేశ జర్నలిస్టులు అందరూ కూడా జాతీయ మీడియా ద్వారా చంద్రబాబు గారి పైన సంచలనమైనటువంటి కథనాలు ప్రచురించడంతో సో ఇటు తాడేపల్లి ప్యాలెస్లో కావచ్చు, వైసీపీ నాయకుల్లో కావచ్చు తెలియని గుబ్బులైతే మొదలైందని చెప్పిన వార్తలు వస్తున్నాయండి. మరి దాని నుంచి ఎలా బయటపడతారు వైసీపీ నాయకులు, అసలు ఏంటని చూద్దాం రాబోయేటువంటి రోజుల్లో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ us.